రాజరాజేశ్వరి దేవి చిట్ట చివరికి మనం పూజ చేసే ఉపాసనా తత్వానికి సంబంధించిన పరమోత్కృష్టమైనటువంటిది రాజరాజేశ్వరి. ఈమెని లలితాపరా భట్టారిక అని కూడా అంటూ ఉంటారు కదండి. ఫైనల్ బిందు స్వరూపిణి, పైన ఉండేటటువంటి బిందు స్వరూపిణిగా చెప్తూ ఉంటాం. ఏంటయ్యా అంటే రాజశబ్దానికి శ్రేష్టత్వం అని అర్థం. ఈశ్వరి అన్నా కానీ అన్నిటికన్నా పైదే అనే అర్థం కదా. సంపదలతో కూడుకున్నది ఈశ్వరి. శ్రేష్ఠులలో శ్రేష్టతమైనటువంటి శక్తిని ప్రసాదింపజేసేటటువంటిది హయ్యర్ ఎనర్జీ. ఎప్పుడంటే నడినెత్తి మీద సూర్యుడు ఉన్నప్పుడు ఈ భూమి పొందేటటువంటి ఒక రకమైనటువంటి ఎనర్జీ అనేది ఏది ఉందో అది మనకు అభిజిత్ ముహూర్తం అని పూజలు చేస్తూ ఉంటాం ఆ సమయం లోపల. అట్లాగే నడినెత్తి మీద సూర్యుడు కనుక పడ్డప్పుడు అనేక రకాల ముహూర్తాలు నిర్ణయించే సంప్రదాయాలు కూడా ఉన్నాయి. ఆ భూమి కూడా నడినెత్తి మీద సూర్యుడు ఉన్నప్పుడు 10th హౌస్ అంటాం మామూలు జ్యోతిషాస్త్రంలో ఉన్నప్పుడు ఈ భూమి కొత్తదనమైన ఎట్లాగో తిరుగుతూనే ఉంటుంది. అయినా కానీ ఆ పర్ఫెక్ట్గా భూమి నడినెత్తి మీద ఉన్నప్పుడు పడ్డటువంటి ప్రదేశం ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రదేశానికి సంథింగ్ ఎనర్జీ కొత్తగా వస్తుంది. తల ఎత్తి చూడగలిగినటువంటి గొప్పనైనటువంటి కిరణం అది రాజరాజేశ్వరి. ఈ ఉపాసన ఏం చేస్తుంది అంటే వ్యక్తిని సమున్నతునిగా మారుస్తుంది, రాజుగా మారుస్తుంది. రాజు అంటే ఇప్పుడు రోజుల్లో రాజు అని కాదమ్మా, జనంలో హృదయాల్లో నివసించే రాజుగా మారుస్తుంది. అందుకనే రాజరాజేశ్వరి పూజ అంటే రాజరాజేశ్వరి ఉపాసన అని చెప్పేసానంటే వ్యక్తిలో శ్రేష్టత్వాన్ని బయటికి తీసుకొచ్చేటటువంటిది. ఆ శక్తిని పూర్ణమైన శక్తి, బాలా త్రిపుర సుందరి శక్తి మెత్తదనంతో కూడుకున్నటువంటి చిన్న శక్తిగా మనం చూసేటట్టయితే రాజరాజేశ్వరి శక్తి ప్రచండమైనటువంటి శక్తి. ఇది తలెత్తి చూడలేం, కళ్ళెత్తి చూడలేం. చూడాలంటే తలెత్తి పైకి చూడాలి, కళ్ళు పెట్టి చూస్తే మామూలు కళ్ళకు ఆ వెలుగు చాలా కష్టం. అందుకని అటువంటి స్థితి లోపల నిన్ను నిలబెట్టుకోవడానికి ఆ శక్తిని ఉపాసన చెయ్యి అని చెప్పేటటువంటి కిరణం రాజరాజేశ్వరి కిరణం. అందుకని మొత్తానికి సూర్యోదయ కాలం నుంచి మనకు ఇక్కడికి మిట్ట మధ్యాహ్నం వరకు వచ్చేటటువంటి ఒకనొక కిరణం యొక్క సమూహాలను వరుసగా 9 భాగాలు చేసుకునేటట్టయితే ఏ రూపంలో మనం ఆరాధన చేయొచ్చో అటువంటి ప్రతి కిరణం ఈ భూమి మీద పడ్డప్పుడల్లా ఈ భూమి మీద అనేక రకాల మార్పులు జరుగుతూ వస్తూ భూమి మీద ఉండేటువంటి మనకు కూడా అదే ప్రకృతి ఆనందాన్ని ఇస్తూ వస్తుంది. కాబట్టి ఆ ప్రకృతికి సంబంధించినటువంటి వ్యవహారం అంతా కూడా నవరాత్రుల లోపల ప్రత్యేకంగా మనం ఆరాధించాల్సిన అవసరం ఉంది. ఉపాసనా మార్గం అంటే కళ్ళు మూసుకొని కూర్చున్నాం అనుకునేటట్టయితే ఆకాశంలో ఉండేటటువంటి ఆ సూర్య కిరణముతో కలిసి కూర్చోవటం. ఉపవాస శబ్దానికి కూడా అదే అర్థం. వాసము అంటే ఉండటం అని అర్థం. సమీపంలో ఉండటం. ఈ నవరాత్రుల్లో ఉపవాసాలు ఉంటారు అందరూ కూడా. ఎక్కడ ఉండాలి అంటే తీసుకునేది ఏదో కొంచెం పండ్లు పాలు లాంటివి స్వీకరించి రోజంతా కూడా కళ్ళు మూసుకొని ఐదరు పారాయణమన్నా చేయాలి, లేదా జపంతో ఆకాశంలో ఉండే సూర్యునికి ఈ ప్రకృతి శక్తులకు వెరీ నియర్గా ఉండటం అనేటటువంటిది మనం ప్రాక్టీస్ చేయటం అనేది ఈ ఉపాసన మార్గం అన్నమాట. శరన్నవరాత్రులు శక్తి స్వరూపాలు ఎందుకు అంటే శక్తి పూజ చేస్తాం కాబట్టి. మీరు ముందుగానే చెప్పినట్టుగా యాదేవి సర్వభూతేషు అన్ని భూతముల యందు ఉండేటటువంటి శక్తి రూపేణ సంస్థితి. ఇది శక్తి స్వరూపం. ఒక్క శక్తి ఉందామా మన దగ్గర? ఇన్ని రకాల శక్తులన్నీ కూడా మనలో ప్రచోదనం పొందాలంటే ఇందాక చెప్పినట్టుగా కంటికి చూసే శక్తి, చెవికి వినే శక్తి ప్రచోదనం పొంది ఇది సమగ్రంగా ఈ సృష్టిలో మన శరీరం మనుగడ పొందడం కోసం, ఈ శరీరం సరైనటువంటి పనులు చేయడం కోసం నిర్ణయించబడాలి. ఆ నిర్ణయించబడాలి అనుకుంటున్నప్పుడు ఇటువంటి ఉపాసన చేసేటువంటి మార్గం ప్రతి సంవత్సరం తప్పనిసరిగా మనం గుర్తు చేసుకోవాలి. కేవలం సంవత్సరం మాత్రమే కాకుండా ఇది ఒకసారి గుర్తు చేసుకుని సంవత్సరాంతం మనం చేస్తూనే ఉండాలని చెప్పేసేటటువంటి తత్వం ఈ శరన్నవరాత్రుల తత్వం. అంటే ప్రకృతిలో ఉన్న శక్తితో అనుసంధానమై ఉండాలి. ముఖ్యంగా మనిషి ఎప్పటికీ అదే పనిలో ఉండాలి. అసలు లోకానికి వచ్చింది ఆ పని కోసమే. ఈ లోకంలో ఉండేటటువంటి ఏ అంశము నీది కాదు. నువ్వు ఎప్పటిదో కర్మ వల్ల ఈ లోకంలో ఈ రూపంతో ఈ గుణంతో ఇక్కడికి అంత అద్భుతంగా వచ్చావు కదా, ఈ రూపంతో ఇంతకన్నా ఉన్నతమైన పనులు చేయాలా, ఇంతకన్నా తక్కువ పనులు చేయాలా? ఒక చెయ్యో కాలో కన్నో ముక్కో లేకుంటే నీకు వచ్చేటువంటి ఇబ్బందులు ఎన్నున్నాయో తెలియదా? అటువంటిప్పుడు నువ్వు పూర్ణుడిగా కనుక వస్తే ఈ పూర్ణుడితో ఈ చేతులతో నువ్వు స్వీకరించాలన్నా 10 మందికి పెట్టాలి. ఈ ప్రకృతికి ఎట్లా వినియోగపడాలి, ఈ పశుపక్షాదులకు ఎట్లా వినియోగపడాలి, ఈ సమాజానికి ఎట్లా వినియోగపడాలని తెలుసుకొని ఇంకా వినియోగపడటానికి ఈ శక్తి కావాలి నీకు. వితౌట్ ఎనర్జీ యూ కాంట్ సర్వైవ్. నువ్వే సర్వైవ్ కాలేనప్పుడు పక్కవాడికి ఏం ఉపయోగపడతావు నువ్వు? ఈ శక్తిని బాగా పెంచుకుంటూ పోయేటట్టయితే ఈ శరీరము తక్కువ శ్రమతో ఎక్కువ పనులు చేయగలదు. అటువంటి వాళ్ళు లేరు ఆ లోకంలో. అద్భుతమైన వ్యక్తులు ఉన్నారు, వాళ్ళ చుట్టూ ప్రపంచాలు ఉన్నాయి. అటువంటి ప్రపంచాన్ని నీ చుట్టూ ఎందుకు తయారు చేసుకోవు? ఎట్లా వస్తుంది నీకంటే ఆ శక్తితో నువ్వు సమన్వయం పొందు. కళ్ళు మూసుకొని ఆ శక్తితోని, ఆ సూర్యకిరణ శక్తితోని నువ్వు నీ మనసును అనుసంధానం చేయి. ఆ మనస్సుకు ఛార్జింగ్ పెట్టేసి
ఫోన్కు ఛార్జింగ్ పెడుతుంటుంటే ఎట్లాగైతే కనెక్టింగ్ విత్ ఎనర్జీ అంటుంటాం, ఈ కనెక్టింగ్ విత్ ఎనర్జీ, కనెక్టింగ్ విత్ పవర్ అయితే ఇట్ ఈస్ పవర్ఫుల్ అవుతుంది ఏది ఫోన్. అట్లాగే నీ మనస్సును కూడా నీకన్నా ఉన్నతమైనటువంటి ఆ సూర్యకిరణ శక్తితోనో ప్రకృతి శక్తితోనో సమన్వయం చేసుకుంటూ ఆ శక్తులతో కలిసి ఉండేటట్టయితే యూ షుడ్ బీ పవర్ఫుల్. అదర్వైజ్ పవర్లెస్ ఉన్నవాడు ఎప్పటికైనా కానీ లోయర్ లెవెల్ వర్కుల్లోనే ఉంటాడు, ఏదో బతికితే చాలంటాడు. పవర్ఫుల్ అయిన వాడు వాళ్ళ లోకానికి వినియోగపడుతూ ఉంటుంటాడు. అదే రాజరాజేశ్వరి. For more videos like this, subscribe Big TV channel.